ఈసారి ఏపీ ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా హోరాహోరీగా జరిగాయి. కూటమి ఘన విజయం సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ విజయం సాధించినందుకు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వారు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అనుచరులు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు పోలీసులు దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకోలేదని వర్మ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను శనివారం ఉదయం వర్మ కలిశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కాదు ఏపీలోనే సంచలనానికి దారితీసిన ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. పిఠాపురం తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో ఎస్వీఎస్ఎన్ వర్మపై శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత వల్లప్రోలి మండలం వన్నెపూడిలో దాడి జరిగింది. వాస్తవాలు పరిశీలిస్తే వన్నెపూడి గ్రామ సర్పంచ్ వైసీపీ నేత ఆయన ఆహ్వానం మేరకు వర్మ అక్కడికి వెళ్తున్నారనే సమాచారం తెలిసి కొంతమంది జన సైనికులే వీళ్ళు కూడా ఎవరని వర్మని తర్వాత అడిగితే టీడీపీలో ఉండి నాకు దూరంగా ఉండి ఎవరైతే టీడీపీలో ఉన్నారో నాతో సంబంధం లేకుండా జనసేనలో చేరారు, వాళ్ళు నేరుగా పార్టీ కార్యాలయంలో జరిగారని చెప్పి ఆయన నడిచలు చెప్పడం జరిగింది. వారు దాడి చేశారు. అత్యంత ఆశ్చర్యంగా దాడి జరిగిందని చెప్పాలి. ఇటుక రాళ్లు, కంకర రాళ్లు, అదేవిధంగా సీసాలు, సీసం పెంకులతో దాడి జరిపారు. రాత్రి ఒక్కసారిగా రాళ్ల వర్షం కురవడంతో వాళ్ళంతా భయపడ్డారు. వర్మతో పాటు మరో 2 వాహనాలే. వర్మ వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. అదృష్టవశాత్తు ఆయనకి దెబ్బలు తగలేదు, కానీ ఆయన కూడా ఉన్న వరకు చాలా మంది గాయాలయ్యాయి. వర్మ మీద దాడి జరిగింది. బన్నెపూడిలో సమాచారం 5 నిమిషాల్లో బయటకు వచ్చినంటే వందల సంఖ్యలో కార్యకర్తలు టీడీపీ జనసేన అక్కడికి తరలి రావడం జరిగింది. ఇంత దాడి జరిగినా కూడా ఎవరైతే దాడి చేశారో వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు, మా ఊరు వచ్చారు, మా ఊరు వచ్చి జన సైనికుల మీద మాకు చెప్పకుండా వైసీపీ నాయకులు ఇంటికి ఎలా వెళ్తామంటూ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది అధికారికంగా వాళ్ళు మాట్లాడడానికి ముందుకు రాలేదు. ముందు ప్రెస్ మీట్ పెడతారు, తర్వాత క్యాన్సిల్ చేశారు. ఇది జరిగిన తర్వాత వారు ఎవరిని అదుపులో తీసుకోకపోవడంతో వర్మ ఒకటే మాట చెప్పారు, నా కారు ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడే వదిలేస్తాను, దానికి పోలీసుల బాధ్యత వహించాలని చెప్పారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా వర్మ అనుచరులు వల్లప్రోలు పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగింది. నిందితులు ఎందుకు అదుపులో తీసుకోలేదు, సాక్ష్యాధారాలు ఇచ్చాం, వీడియో ఫుటేజ్ ఇచ్చాం, ఫోటోలు ఇచ్చాం, ఆయన ఎందుకు అదుపులో తీసుకోలేదు. ఇదే పోలీసులు గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ మేనల్లుడో హీరో సాయి ధరమ్ తేజ్ ఆయన మీద దాడి జరిగినప్పుడు కూడా ఇదే ఉదాసీనతతో వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. పోలీసుల్లో మార్పు రాలేదని వర్మ చెప్పడం జరిగింది. ఆయన అనుచరులు అయితే పోలీస్ స్టేషన్ ముట్టడించి అర్ధరాత్రి 2 గంటల వరకు ధర్నా చేశారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ధర్నా విరమించారు. వర్మ పిఠాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేగా చేసినప్పుడుగా నివాసం కాకినాడ రూరల్లో ఉంటుంది. అక్కడికి చేరుకున్నారు. చేరుకోవడంతోనే ఉదయం 5 గంటల నుంచి కూడా వందల సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటికి వచ్చారు. పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాళ్ళ అనుచరులు చెప్పిన దాని ప్రకారం ఎవరైతే దాడి చేశారో వాళ్ళు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మనుషులని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వారిని పార్టీలో చేర్చుకున్నది కూడా వర్మకి చెప్పకుండా ఉదయ్ శ్రీనివాస్ నేరుగా మంగళగిరి తీసుకెళ్లి జాయిన్ చేశారు. కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ అనుచరులే దాడి చేశారని చెప్పి వారంతా ఆరోపించడం జరిగింది. పలువురు మహిళా నేతలు అయితే ఆయన చుట్టుముట్టి వర్మని కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడ్డారంటూ స్వీట్లు తినిపించడం జరిగింది. ఇది జరిగిన కొద్దిసేపటి తర్వాత వర్మ తన అనుచరులతో కలిపి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ని కలిశారు. జరిగిన దాడి సంఘటన వివరించారు. ఏం జరిగింది, దాని అక్కడ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తదితర పూర్తి వివరాలు వెల్లడించి ఖచ్చితంగా విషయంలో చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇష్యూ చాలా సీరియస్ గా ఉంటుంది, దీనికి పోలీసుల బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఎస్పీకి చెప్పడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లుగా ఆయనతో మాట్లాడిన అనంతరం వర్మ చెప్పారు. కానీ మీడియాతో మాట్లాడేందుకు అంగీకరించలేదు. నేనేం చెప్పాలో రాత్రే మీడియాకి చెప్పడం జరిగిందన్నారు. మొత్తం మీద పరిశీలిస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎక్కడైతే మెజార్టీ జరిగి సంబరాలు చేసుకున్నారో ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు కాలేదు, అప్పుడే ఎంపీ వర్గం దాడులకు పాల్పడుతుంది అన్నాక అపప్రద బయటకు వచ్చింది. ఇది అపప్రద లేదా నిజమన్నది ఇప్పుడు పోలీసుల విషయంలో తేల్చాలి. దాడి జరిగిన మాట వాస్తవం. గాయపడిన వారు 10 మంది పైగా ఉన్నారు. అదేవిధంగా కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్మ చాలా స్పష్టంగా చెప్పారు, నా కారు అక్కడే వదిలేస్తాను, పోలీసులతో బాధ్యత అని చెప్పడం జరిగింది. ఉదయం నుంచి కూడా కాకినాడ రూరల్లో వర్మ నివాసం చూస్తే ఆయన అభిమానులు కార్యకర్తలు చుట్టుముట్టడం జరిగింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందా అని వర్మను అడిగినప్పుడు నేనైతే చెప్పలేదు, ఎందుకంటే నా మీద దాడి నేను ఎలా చేస్తాను బహుశా తెలిసే ఉంటుంది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ నోటీసులో ఈ విషయం ఉంది, ఆయన ఇద్దరిని పిలిపించి మాట్లాడతారని చెప్తున్నారు.
ఏదైతే ఈనాడు అధినేత రామోజీ గారు మృతి చెందారో, మృతికి సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీలో తన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. తిరిగి ఆయన రేపు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి అక్కడికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు కూటమి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ వస్తారో అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ రోజు సాయంత్రంలోగా దాడి చేస్తున్న నిందితులను అదుపులో తీసుకోకపోతే మాత్రం పరిణామాలు సీరియస్ గా ఉంటాయని వర్మ అభిమానులు చెప్తున్నారు. ఇది వర్మ మీద జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలు. బ్యాక్ టు స్టూడియో.